2 రోజులుగా వణికిస్తున్న వరద ఉధృతికి సుమారు 2,70,000 మంది ముంపు బారిన పడగా నిన్నటికి 70,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. మరో 2 లక్షల మంది ఇంకా ముంపులోనే ఉన్నారు. వారికి ఆహారం, తాగునీరు అందించే ప్రక్రియ నడుస్తోంది. కృష్ణానదికి 11,40,000 క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడ నగరంలోని భవానీపురం బ్యారేజ్ దిగువన ఉన్న రామలింగేశ్వర నగర్ ప్రాంతాలు మునిగిపోయాయి. కృష్ణానది వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వరద బయటకు వచ్చి బేమ్ పార్క్ ను ముంచేసింది. ఇక జాతీయ రహదారి మీదుగా భవానీపురంలోకి వరద ప్రవేశించడంతో ఆ ప్రాంతంలో 3 అడుగుల మేర వరద నిలిచిపోయింది. ఇక మరోవైపు రామలింగేశ్వర్ నగర్ ప్రాంతంలో కృష్ణానదిలోకి కలిసే అవుట్ ఫర్ డ్రైన్ల నుంచి వరద నీరు ఎగతన్నడంతో ఆ ప్రాంతంలో 4 అడుగులకు పైగా వరద వచ్చేసింది. మరోవైపు బుడమేరు వరద నిన్న కూడా కొనసాగింది. ఇక సహాయక చర్యలు పూర్తి స్థాయిలో అందట్లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సమస్త యంత్రాంగాన్ని రంగంలోకి దింపి పరుగులు పెట్టిస్తున్నా ఇంకా వేలాది మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. బుడమేరకు వరద వస్తే దాని పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలతో పాటు విజయవాడ పల్లపు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండదు. గత 40 ఏళ్లలో బుడమేరకు ఈ స్థాయిలో వరద వచ్చింది లేదు. అయితే శని ఆదివారాల్లో బుడమేరకు 35,000 క్యూసెక్కుల మేర భారీ వరద వచ్చి చేరింది. ఇలా వస్తున్న వరదను బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా మళ్లించడంతో ఎడమవైపు ఉన్న కట్టకు కవులూరు, శాంతినగర్ గ్రామాల మధ్య 3 చోట్ల గండ్లు పడ్డాయి. కుడివైపు కట్టకు 7 చోట్లకు పైగా గండ్లు పడ్డాయి. దీంతో కృష్ణానదికి చేరాల్సిన వరద మొత్తం విజయవాడ వైపు వచ్చేసింది. డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదికి చేరిన బుడమేరు వరద సైతం కృష్ణా వరద ఉధృతితో వెనక్కి తన్నడంతో గండ్ల నుంచి మరింత ఎక్కువగా బుడమేరు వరద విజయవాడను ముంచెత్తింది. మరోవైపు ఊహించని వరద బుడమేరుకు తాకడంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ వరద మొత్తం కవులూరు, ఈలప్రోలు, పైడూరుపాడు, కొత్తూరు, తాడేపల్లి, భవానీపురం, గొల్లపూడి, జక్కంపూడి, రాయనపాడు గ్రామాలతో పాటు విజయవాడ సింగ్ నగర్ ప్రాంతాన్ని ముంచెత్తింది. అధికారుల ప్రణాళిక లోపంతో దిగువ ప్రాంతాల్ని అప్రమత్తం చేయకపోవడంతో లక్షలాది మంది ముంపు ప్రభావానికి గురయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీడీసీ కట్టల బలోపేతానికి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. అంతకుముందు 2016లో టీడీపీ ప్రభుత్వం కట్టలపై జంగిల్ క్లియర్ చేసి గ్రావెల్ తో కట్టలను బలోపేతం చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు.